హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టాపిక్ కోసం మాట్లాడదాం అనుకున్నాను. ఇది ప్యూర్లీ స్టడీస్ కోసం సంబంధించింది. ఇది ఎవరైతే క్లాస్ 8, 9, 10 అండ్ 11, 12 అంటే 11, 12 అంటే మన ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి, సైన్స్ గ్రూప్ వాళ్ళకి, ఇది సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ బాగా ఉపయోగపడుతుంది. చాలా అంటే జస్ట్ మనం ఫిజికల్గా ఒలింపిక్స్ ఎలా ఉందో, ఫిజికల్గా ఒలింపిక్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ గేమ్స్ అవుతాయి కదరా, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి. అలాగే సైన్స్లో, మ్యాథమెటిక్స్లో ఐఓక్యూఎం, ఐఎంఓ అది వేరే ఉంది. అది ఆల్రెడీ డేట్ అయిపోయింది, ఎగ్జామినేషన్ టైం కూడా వస్తుంది. ఇదేంటంటే ఓన్లీ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్. ఇదేంటంటే ఏజ్ క్రైటీరియా వెరీ ఇంపార్టెంట్. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ వచ్చి 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళు ఎప్పుడు మధ్యలో పుట్టాలంటే, అంటే ఇన్ బిట్వీన్, ఇంక్లూడింగ్ దట్ డేట్స్ ఏంటంటే 1/1/2010 to 31/12/2011 ఈ మధ్యలోనే, అంటే 1/1/2010 to 31/12/2011 మధ్యలో పుట్టాలి. బోత్ డేట్స్, అంటే 1వ తారీఖు లాస్ట్లో 31/12 కూడా ఇంక్లూడెడ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ది వరల్డ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లక్కీగా ఏంటంటే 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, నీకు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ వచ్చి 10th క్లాస్ కానీ 11th కానీ 12th కానీ చదవాలి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ప్లస్ 10th క్లాస్ కూడా చదివిన ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ బిట్వీన్ అని ఉండాలి, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జామినేషన్. ఒక్కొక్క ఎగ్జామినేషన్కి 300 ఫీజు. అంటే ఎన్ఎస్ఈపి అంటే ఫిజిక్స్కి 300, కెమిస్ట్రీకి 300, జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కి 300, ఆస్ట్రానమీకి 300. 4 రాయాలనుకోండి. 4 రాయాలనుకున్నప్పుడు మీకు ఫిజిక్స్కి వేరే అమౌంట్, అంటే ఒకే దాంట్లో జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ వేరే పోర్టల్ వస్తుంది. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ 4 కలిపి ఒకే పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తా. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామినేషన్. డోంట్ మిస్ ఇట్. ట్రై టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్.